మహాగణుడును మన రక్షకుడునైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇమాన్యుయేలు ప్రేయర్ హోమ్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు తన కృపను అనుగ్రహించి ఈ అనుదిన జీవవాక్యము ద్వారా మనలను దర్శిస్తున్న దానిని బట్టి దేవునికే మహిమా ఘనత ప్రభావాలు చెల్లునుగాక. ప్రియులరా, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో దేవుని ఆశీర్వాదము, దేవుడు మన జీవితంలో ఎలా ఆయన మనలను ఆశీర్వదిస్తాడు, ఆయన ఆశీర్వాదం ఎలా ఉంటుంది? నిజంగా మానవుని జీవితంలో దేవుని ఆశీర్వాదం కొరకు ఎంతో ఆరాటపడుతూ ఉంటాడు. దేవుడు నన్ను దీవించాలి, దేవుడు నన్ను బలపరచాలి, నా కుటుంబాన్ని ఆశీర్వదించాలి, నా జీవితాన్ని ఒక ఉన్నతంగా చేయాలి అని చాలా ఆశపడుతూ ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రియులరా, దేవుని వాక్యము ఆయన మనలను ఆశీర్వదించే దేవుడు ఆయన. కనుక యాకోబు జీవితంలో ఆయన అవసాన దశ వచ్చినప్పుడు యోసేపును ఆశీర్వదిస్తూ తన అనుభవాన్ని యోసేపుకు చెబుతూ మాట్లాడుతూ ఉన్నాడు. మనం వాక్యాన్ని చూద్దాం. దేవుని వాక్యంలో నుంచి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆదికాండము 48వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులో నుండి నన్ను తప్పించిన దూత, ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. నా పేరును అబ్రహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక. భూమి యందు వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పాను. చదివిన ఈ వాక్య భాగంలో యాకోబు దీవిస్తూ, యోసేపును దీవిస్తూ అంటున్న మాట ఏమిటి అనంటే, ప్రియులరు, ఇక్కడ చక్కని మాట మాట్లాడుతున్నాడు యాకోబు. ఇదిగో, నా పితరులైనటువంటి అబ్రహాము ఇస్సాకు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు. ప్రియుల, ఇక్కడ కొన్ని మాటలు మనం చూస్తూ ఉన్నాం. వారు ఎవని ఎదుట నడిచారో అని మాట్లాడి, ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని ఎప్పటి వరకు నన్ను పోషించాడు. నేను పుట్టినది మొదలుకొని ఎప్పటి వరకు ఆయన నన్ను పోషించాడు ఆ దేవుడు అని మాట్లాడుతున్నాడు. మనలను పోషించే దేవుడు, మనలను సంరక్షించే దేవుడు, మనకు అండగా నిలిచిన దేవుడు. ప్రియులరా, ఆయన ఇస్తే మనం పోషింపబడతా ఉన్నాం. ఆయన ఆరోగ్యం ఇస్తే ఆ ఆరోగ్యం చేత నువ్వు పనిచేయగలుగుతున్నావు. అందుకే భక్తుడు ఇక్కడ అంటున్నాడు, ఆయన నన్ను పోషించాడు. ఈ రోజున ఆపదలో, శ్రమలో, కన్నీళ్ల మధ్యన, భయంకరమైన పరిస్థితులలో నువ్వు జీవిస్తున్నప్పుడు, లేమిలో ఉన్నప్పుడు, ఒకప్పుడు నీ స్థితి ఇది కాదు, ఒకప్పుడు నీ పరిస్థితి ఇది కాదు, ఎక్కడో దీనస్థితి, అలాంటి పరిస్థితి నుంచి దేవుడు అనేకులకు ఇచ్చేటట్లుగా నిన్ను చేశాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్నుంచాడు దేవుడు కదా. అప్పట్లో నువ్వు చెప్పేదానివి, అరే కనీసం తినడానికి కూడా తిండి లేదు, నాకు తినడానికి కూడా భోజనం కరువైన దినాలు నా జీవితంలో.
ఇలాంటి ఆ స్థితి నుండి నా దేవుడు అనేకులకు ఇచ్చేటట్లుగా పెట్టేటట్లుగా చేశాడు అని చెబుతారు చాలామంది. నిజమే ప్రియులారా, దేవుడు అనుకున్నాడు అనంటే ఆయన ఆశీర్వాదము మామూలుగా ఉండదు. ఆయన దీవించాలి అనుకున్నాడు అనంటే ఆయన ఆశీర్వాదం ఒక అద్భుతంగా మారుతుంది. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఏమంటుందంటే నన్ను పోషించాడు అని మాట్లాడుతున్నాడు. ఆయన దేవుడు నన్ను పోషించాడు అని మాట్లాడుతున్నాడు. వాక్యంలో మనం ఆలోచన చేస్తే గనుక నిజమే, ఆయన పోషిస్తే, ఆయన మనలను కనికరిస్తే నిజంగా ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యము. మన జీవితాల్లో దేవుడు చెయ్యాలనుకున్నటువంటి కార్యాన్ని ఆయన చెయ్యక మానడు అని అంటాడు. కాబట్టి యాకోబు ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, నా పితరులు ఎవరిని సన్నిధిలో నడిచారో అనంటే నిజమే, యోహాను నోవాహు కూడా దేవుని సన్నిధిలో దేవునితో నిందారహితుడై నడిచినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మనం నడిస్తే గనుక, దేవునితో నడిస్తే గనుక దేవుడు ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. కనుక వాక్యం సెలవిస్తున్న విషయం ఏమిటి అనంటే ఆయన ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు, ఎవరిని కూడా ఆయన వదిలిపెట్టేవాడు కాదు. తప్పక నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యము, ఆశ్చర్యమైన కార్యాన్ని దేవుడు చేస్తారు. కనుక పోషించేవాడు ఆయన. రెండవది, సమస్తమైన కీడులో నుండి నన్ను తప్పించిన దూత. ఒకటి పోషించే దేవుడు, రెండవది కీడులో నుండి నన్ను తప్పించిన దూత అని మాట్లాడుతున్నాడు. వాక్యం ఏమంటుందోనంటే కీర్తన గ్రంథంలో 91వ కీర్తనలో, ప్రియులారా ఏ కీడు రాదు, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు అని మాట్లాడతాడు దేవుని వాక్యం. ఇంకా మనం ఆలోచన చేస్తే కనుక యోబేజు జీవితంలో కూడా ప్రార్థన చేస్తూ ఆయన అంటాడు కదా, నీవు నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరిచి కీడు రాకుండా నన్ను తప్పిస్తే గనుక అని మాట్లాడతాడు. తప్పించు అని ప్రార్థన చేస్తాడు. కీడులో నుండి నన్ను తప్పించిన దూత. కీడు ఈ రోజున అనేక మంది కీడు చేత, శ్రమ చేత బాధించబడుతున్న వాళ్ళు కనబడుతున్నారు మనకి. ఈ రోజున వింటున్న వాక్యాన్ని బట్టి ఏ కీడు నీకు సంభవించింది, ఏ శ్రమ సంభవించింది, ఏ శ్రమలో నువ్వు నలిగిపోతున్నావు, ఏ ఇబ్బంది చేత కుమిలిపోతున్నావు, నా అన్నవాళ్ళు ఉన్నా, ప్రియులర అయిన వాళ్ళు కానీ, కాని వాళ్ళు కానీ నీ జీవితంలో నిన్ను పట్టించుకోకుండా నిన్ను అలాగే వదిలిపెట్టి నీ జీవితం ఎలా ఉంటుందో చూద్దాం అనుకుంటున్న ఆ పరిస్థితుల్లో ఉంటున్నప్పటికీ దేవుడు అంటాడు కదా, నేను ఆయన ఎన్నడూ విడిచిపెట్టేవాడు దేవుడు కాదు. ఆయన నిన్ను మరిచిపోడు. ఆయన నీ పరిస్థితిని ఆయన చూసేవాడు. ఆయన కీడులో నువ్వు అనుభవిస్తూ ఉంటే, శ్రమను అనుభవిస్తూ ఉంటే, ఇబ్బందును అనుభవిస్తూ ఉంటే ఆయన చూస్తూ ఊరుకుండేవాడు కాదు. తప్పక నీ బ్రతుకులో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాన్ని నా దేవుడు నీ జీవితంలో చేస్తాడు. కనుక నీవు నిలకడగలిగి విశ్వాసముతో, నిరీక్షణతో ప్రభు కొరకు ఎదురు చూస్తే గనుక దేవుడు తప్పక నీ బ్రతుకులో కార్యం చెయ్యగలడు ఆయన. కనుక వాక్యం చెప్తుంది, మూడవది, తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. ఆశీర్వాదము. యాకోబు యోసేపును ఆశీర్వదించాడు. యాకోబు చెబుతున్నాడు యోసేపుకి, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు దేవుడు నన్ను పోషించాడు. ఈ రోజున మనుషుల వైపు చూస్తున్నావేమో, వీళ్ళ వైపు చూసి నిరాశ చెందుతున్నావేమో, ఎవరో ఏదో ఇస్తారని, ఎవరో ఏదో చేస్తారని, ఏదో వస్తారని మనుషుల కొరకు ఎదురు చూసి నిరాశ చెందుతున్నావేమో. పిల్లరా, దేవుడు నిన్ను విడిచిపెట్టడు. దేవుడు నిన్ను మరిచిపోడు. ఆయన ఆశీర్వదించే దేవుడు, బలపరిచే దేవుడు, కన్నీరు తుడిచే దేవుడు. నీ ప్రతి పరిస్థితిని కూడా అద్భుతంగా మార్చగల శక్తిగల దేవుడు యేసయ్య. కనుక వాక్యం చెప్తుంది, నిన్ను
ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు. అందుకే వాక్యంలో నీ జీవితానికి ఆధారమైన దేవుడు, అందుకే బలిష్టమైన చేతుల క్రింద దీన మనసుకులై ఉండాలి. ఇదిగో కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున మా ప్రతి అవసరమును తీరుస్తాడని యాకోబు మాట్లాడుతూ అంటున్నాడు. దేవుడు నన్ను తప్పించాడు, కీడులో నుంచి రక్షించాడు, నన్ను పోషించాడు, నన్ను సంరక్షించాడు అని మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియమైన వారులారా, నీ బ్రతుకులో కూడా అలాంటి ఆశీర్వాదం కావాలినంటే నీవు కూడా ప్రార్థించు, నీవు కూడా ఎదురు చూడు. తప్పక నీ బ్రతుకులో దేవుడు కార్యాన్ని చేస్తారు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమగల దేవాన్ని కొందనాలు. విన్న వాక్యాన్ని బట్టి బిడ్డల జీవితాలలో ఒక అద్భుతమైన నీ కృపను దయచేయండి. యాకోబును ఆశీర్వదించావు, యాకోబు దీవించావు నాన్న. ఇదిగో మీ బిడ్డలను కూడా అలాంటి కృపతో నింపి బలపరచమని, మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.